వ్యవహారం ఆ ఘటన పైన ఆరా తీశారు మాజీ సీఎం జగన్. సాయి కృష్ణ కేసులో ఎవరిని వదిలిపెట్టొద్దంటూ వైసీపీ సూచనలు జారీ చేశారు వైసీపీకి. అలాగే సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయ్యాడంటున్నారు ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు. సాయి కృష్ణ గాయాలతో ఉన్న మృతదేహం ఫోటోలను మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మరోపక్కన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుని వీఆర్కి బదిలీ చేశారు. ప్రస్తుతానికి వీఆర్లో ఉన్నాడు సిఐ నాగరాజు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ అధికారిగా ఏసీపీ దుర్గారావుని కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. ప్రస్తుతానికి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేశారు. మొత్తం మీద గాదే సాయి కృష్ణ లాకప్ డెత్కి సంబంధించి ఖచ్చితంగా అందులోనే చనిపోయాడు అంటూ ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద పోలీసులు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం విన్నాం. కానీ ఇలా మరి ఏపీకి సంబంధించిన రాజధాని పరిసర ప్రాంతాల్లోనే సిఐ నాగరాజు సాయి కృష్ణని మరి లాకప్లోనే చంపేశాడా? చంపి ఆ శవాన్ని ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులు బ్రతిమిలాడినా కూడా ఇవ్వలేదు. వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా నీ కొడుకు ఇంకా రాడు, నీ కొడుకుని నేను చంపేస్తాను అని అన్నాడు. అంటే కావాలని ఖచ్చితంగా ఇదంతా చేశాడా? మొత్తం మీద వైసీపీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మరి ముఖ్యంగా జగన్, మాజీ సీఎం జగన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఎవరిని వదిలిపెట్టకూడదు అంటూ ఇటు వైసీపీకి ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కృష్ణ ఒక మిడిల్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ వారు కానీ వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయి కృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయి కృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనక కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో ఉంది, 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ తల్లికి చాలా స్పష్టంగా సిఐ నాగరాజు చెప్పాడు, మీ అబ్బాయి మీద ఆశ వదులుకో, వాడు నాకు ఎదురు తిరిగాడు, వాడిని చంపేస్తాను, దండ కూడా రెడీ చేసుకోమని చెప్పి మరీ చంపేసినటువంటి సంఘటన ఇది. నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. ఎంత దురదృష్టకరమైన సంఘటన. అయితే కొంతమంది కొన్ని వాదనలు బయటకు తీసుకొస్తున్నారు. సహజంగా ఇలాంటి సందర్భంలో బయటకు తీసుకొస్తారు. ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి క్రిమినల్ అని, అనేక అరాచకాలకు పాల్పడ్డాడని చెబుతున్నారు. మేబీ కావచ్చు, అరాచకాలకు పాల్పడి ఉండొచ్చు, క్రిమినల్ అవ్వుండొచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి చేస్తారా? పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షక భట నిలయంలోనే భక్షణ చేసేటటువంటి కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? ఈ ప్రభుత్వం అంత ధైర్యం ఎందుకు ఇచ్చింది? పోలీసులు విచ్చలవిడిగా చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తుంటే సమాజం ఎక్కడికి పోతుందని అడుగుతా ఉన్నా. చట్టం ఏం చెప్తుందని అడుగుతా ఉన్నా.
రైట్. అంబటి రాంబాబు మాజీ మంత్రి, ఆయన దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని రిలీజ్ చేశారు. దాంట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది సాయి కృష్ణ మృతదేహానికి సంబంధించిన ఫొటోస్ అవి. దాంట్లో తన కాళ్ళకి కానీ చేతులకు కానీ గోర్లు కూడా పీకేశారు. అంటే ఎంతగా చిత్రహింసలకు గురి చేశారు. ఖచ్చితంగా వాళ్ళని కృష్ణలంకలోని శ్మశాన వాటికలోనే సాయి కృష్ణని కాల్ చేశారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని గురించి కోర్టు దగ్గరకి వచ్చి ఎవరు మాట్లాడట్లేదు. సదరు సిఐ నాగరాజు తప్పిదం ఒక్కటే కాదు, ఈ విషయాన్ని కప్పిపుచ్చిన ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న తన సహా ఉద్యోగులందరి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి ఈ కేసుకి సంబంధించి ఆధారాలు దొరికిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఆ సమయానికి ఉన్న ఎస్ఐ కానీ ఏఎస్ఐ కానీ కానిస్టేబుల్ వీరందరూ కూడా దాంట్లో భాగం. ఇద్దరు కానిస్టేబుల్ బైక్ పైన సాయి కృష్ణకు సంబంధించిన మృతదేహాన్ని ఆ బైక్ పైన మధ్యలో పెట్టుకొని కృష్ణలంక శ్మశాన వాటికకి తీసుకెళ్లారంటూ ఈ ఎక్స్ మినిస్టర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. సో మొత్తం మీద సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి. అసలు భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎవరు చవి చూస్తుండరు. ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయినా కూడా ఇమీడియట్గా దాని ఆ మనిషికి సంబంధించిన మృతదేహాన్ని ఆ పోలీసులు ఆ కుటుంబానికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళకి శిక్ష పడే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారని చెప్పుకోవాలి. ఒక రకంగా పోలీస్ స్టేషన్లో ఒకవేళ ఈ ఘటన చోటు చేసుకుంటే ఇందులో ఉన్న వ్యక్తులందరికీ ఖచ్చితంగా మరి వాళ్ళకి శిక్ష పడాల్సింది. రక్షక భటులే రాక్షసులుగా మారారా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, దీనిపైన వైసీపీ చాలా సీరియస్గా ఉందా? మాజీ సీఎం జగన్ కూడా దీనిపైన ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఆయన దృష్టి సారించారా? బేసిక్గా ఏదైతే సాయి కృష్ణ ఏదైతే లాకప్ డెత్ తో మరణించాడనే ఆరోపణలు ఉన్నాయో, అయితే ఈ వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలో బేసిక్ గా ఇతని మీద కొన్ని కేసులు ఉన్న మాట అయితే వాస్తవం. NBW కూడా ఇతని పేరు మీద ఉన్న వాస్తవం. అయితే ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్ లో తీసుకుని వచ్చి అతన్ని చిత్రహింసలు గురి చేసి చంపి వేయడం ఒకటి, లాకప్ డెత్ అయితే ఒకటైతే, ఆ కనీసం ఆ బాడీని కూడా తిరిగి తమ కుటుంబీకులకు అందించలేకపోవడం, దాన్ని పూర్తిగా కూడా దహనక్రియలు పూర్తి చేయడం పోలీసులే, అంటే కనీసం వాళ్ళకి తప్పకుండా ఆ మృతదేహాన్ని కాల్చి పూర్తి చేసడం. ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతున్న పరిస్థితి ఒకటే, కనీసం మాకు ఒకే బిడ్డ అయితే ఎలాగూ లేడు, ఉన్న దహన సంస్కరణలు మీరు చేశారు కాబట్టి ఆ బూడిదన్నా మాకు ఇవ్వండి, మేము అంత్యక్రియలన్నా చేసుకుంటాం అనేది ఆ తల్లి కావచ్చు వాళ్ళ మేనమామలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మీద వైసీపీ జోరు పెంచింది. నిన్న శ్రీకాంత్ రెడ్డి, మాజీ విప్ శ్రీకాంత్ రెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి అసలుకి అతను ఏ విధంగా చిత్రహింసలకి గురి చేశారు అనే దానికి సంబంధించిన ఫొటోస్ మొత్తాన్ని కూడా విడుదల చేసింది, అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ ఫొటోస్ లో అతని మృతదేహం ఫోటో కనపడుతుంది, కాళ్ళని ఏ విధంగా వేళ్ళని గోళ్ళని పీకారో కనపడుతుంది, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇప్పించారో తెలుసు. కాళ్ళకి రెండు కాళ్ళకి తల్లి చెప్తున్న ప్రకారం కాళ్ళకి మొత్తం కూడా గుడ్డ కట్టారు అనేది కూడా తెలుసు. అంటే అంత చిత్రహింసలకి గురి చేశారు అనేది. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి, ఈ వ్యవహారంలో ఎవరైనా ఒక ముద్దాయిని అదుపులో తీసుకుంటారు, తర్వాత అవసరమైతే పోలీసులు తమ పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇస్తారు, దాంట్లో తప్పలేదు. అది పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మా వాడు ఏమి మంచోడని మేమేమి వెనకేసుకు రావట్లేదు, కాకపోతే అట్లీస్ట్ అతను తీసుకుని వచ్చిన తర్వాత 10 రోజుల పాటు అతన్ని చిత్రహింసలు గురి చేస్తుంటే కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వేడుకుంటే కనీసం అక్కడ ఎవరు స్పందించక చివరకు చనిపోయిన తర్వాత కూడా మృతదేహాన్ని మాకు అప్పగించలేదు అనేది తల్లిదండ్రుల డిమాండ్. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పరిస్థితి. దీంట్లో ఇప్పుడు వైసీపీ చాలా వరకు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. తనకి దెబ్బలు తగిలిన వ్యవహారం అవన్నీ కూడా ఫోటోలు కూడా విడుదల చేస్తారు. మరి బహుశా ఈ 2-3 రోజుల్లో దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా వేస్తున్నారనేది ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే తల్లి ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా ఒక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తుంది. నేను 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఈ స్టేషన్ లో సంబంధించిన సిఐ ఒకటే కాదు, అక్కడ ఉన్న
కారు డ్రైవరు, అతని పేరు నాకు తెలియదు కానీ అతను కారు డ్రైవర్ అని చెప్తుంది. తర్వాత అశోక్, అలాగే బాబురావు, తర్వాత శివరామకృష్ణ అనే కానిస్టేబుళ్లు చిత్రహింసలకి గురి చేశారు. సిఐతో పాటు మా కొడుకుని చంపివేయడంలో కూడా కీలక పాత్ర వీళ్ళదేను. వీళ్ళందరికీ శిక్ష పడాలి, తగిన న్యాయం చేయాలి అనేది తల్లి కోరుకుంటున్న డిమాండ్. దీని మీద కూడా వైసీపీ కూడా ఇప్పుడు స్పందిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించిన దీంట్లో ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ గా దీనికి సంబంధించి పూర్తి విచారణకి ఆదేశించింది కోర్టు. పోలీసులు కూడా వ్యవహారం మీద కొంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సిపి కూడా దీని మీద ఒక ఉన్నతాధికారిని, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారిని కూడా కృష్ణమోహన్ మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి ఒక్కసారి. ఎస్, దీనికి సంబంధించి వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి మాజీ విప్ మాట్లాడారు. ఒక్కసారి ఆయన కూడా ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం, తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. చూస్తే ఆ మనిషిని కొట్టినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు పెరికేసేసి ఈ మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? ఇక వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంక ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా. చూస్తే ఆ మనిషిని కొట్టినటువంటి ఫోటో కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు పెరికేసేసి ఈ మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? ఇక వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంక ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా. మాజీ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం వ్యవస్థ ఇది, రాజ్యాంగంతో మాకు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇలాంటి వ్యవస్థని ఎలా నడపగలిగారు? నాగరాజుకు సంబంధించి ఎవరైనా తనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వీటన్నిటికి సంబంధించి మరి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులోనే ఉన్నారు. కృష్ణమోహన్, నాగరాజుకు సపోర్ట్ చేస్తూ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా అండదండలు ఉన్నాయా? అందుకే ఇవన్నీ ఆగడాలు సాగాయి అని అనుకోవచ్చా ఒక రకంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో? మొదటి నుంచి కూడా నాగరాజు వ్యవహారం మీద కొంత కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. బేసిక్ గా అతనికి దగ్గర ఉన్న కొంత టీమ్ ఆఫ్ అతను ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడ నడిపేవాడు పోలీస్ స్టేషన్ లో. ప్రధానంగా అశోక్, తర్వాత శివరామకృష్ణ అనే కొంతమంది వ్యక్తులు ఇతనికి పూర్తిగా కూడా సహకరించే వాళ్ళు. వాళ్ళదే ఇష్టారాజ్యం. బేసిక్ గా ఆ స్టేషన్ లో ఎవరైనా మహిళలు వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా ఎవరికి అక్కడ మర్యాద ఉండదు, మర్యాదగా ప్రవర్తించే పరిస్థితి ఉండదు అనేది కృష్ణలంక పోలీసులకి సంబంధించిన వ్యవహారంలో చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. చాలా వరకు కూడా బాధితులు ఫోన్లతో చేసి మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు ఆహార శైలి ఒక రకంగా ఉంటుంది. అక్కడ కేవలం పంచాయతీలు, తర్వాత సెటిల్మెంట్లకి అడ్డాగా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నడిచేది అనేది చాలా మంది నిజంగా ఓకే. ఒకవేళ 200% అతని మీద కేసులు ఉన్నాయి, నో డౌట్. దాంట్లో సాయి మీద ఒక నేరస్తుడు, పాత నేరస్తుడు కూడా నిజంగానే పాత నేరస్తుడు అయినంత మాత్రాన అతన్ని కొట్టి చిత్రహింసలు చేసి చంపాలి అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. ఓకే, నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయ్యి కోర్టులో పెట్టు, లేదు ఆ కోర్టు ద్వారా కొన్ని వాళ్ళ శిక్షలు విధిస్తారు, నీ పని ఎంతటితో అయిపోయింది. కానీ నువ్వు దాన్ని పర్సనల్ గెడ్జిగా పెట్టి దాన్ని ఎందుకు వ్యవహరించాలి అనేది ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్న ఆ పరిస్థితి. సాయి సంబంధించిన కేసులో సాయి ముద్దాయే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే అతన్ని పట్ల వ్యవహరించిన తీరు, ఆ చిత్రహింసలు గురి చేయడం, అతన్ని వారం రోజుల పాటు ఆ స్టేషన్ లోనే ఇష్టారాజ్యంగా కొట్టడం, అవసరమైనప్పుడు అతని అసలు కొన్ని చెప్పుకోలేని బాధలు తల్లి అయితే చెప్తుంది. పలు రకాలుగా చిత్రహింసలు గురి చేశారు, చివరికి మూత్రం తాగించారు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేశారు అని వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతున్న, పేరెంట్స్ బంధువులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులకి సహకరించిన అక్కడున్న కానిస్టేబుల్స్ వాళ్ళని కూడా ఈ కేసులో ఖచ్చితంగా విచారించాలి. వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి. కాకపోతే ఇక్కడ నిన్న ఇదే వ్యవహారం మీద
హోమ్ మినిస్టర్ కూడా స్పందించారు. ఆమె కూడా లేదు, ఖచ్చితంగా మా నోటీసులో ఉంది, ఈ వ్యవహారం మీద విచారణ ఆదేశించాం, తప్పు చేసుంటే ఎవరికైనా సరే ఆ కోర్సులో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు అని ఆమె కూడా గట్టిగా మాట్లాడిన పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం కూడా వ్యవహారం మీద సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ఎందుకు ఇతను వ్యవహార శైలి ఈ విధంగా ఉంది? ప్రధానంగా ఇటీవల కాలంలో ఇటువంటి కేసులు చాలా, అంటే పోలీసులు ఎప్పుడైనా సరే రౌడీ షీటర్లను వీళ్ళందరినీ పిలుస్తారు, అవసరమైనప్పుడు వాళ్ళకు కొంత దండన ఇస్తారు, పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాంట్లో నో డౌట్. కాకపోతే మరి ఇది శృతి మించి వెళ్ళిపోయింది ఈ వ్యవహారాన్ని అనేది. ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. బేసిక్ గా అతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లవాడు కావడం, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నేతలుగా పార్టీ కోసం పనిచేసిన పరిస్థితి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ వ్యవహారాన్ని ఎందుకు ఇప్పుడు దీన్ని పోలీసు ఏ విధంగా చూస్తుంది? అయితే పోలీసులు కొంత సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. సిపి వ్యవహారం మీద సీరియస్ గానే వ్యవహారాన్ని నడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆయన ఏసీపీ దుర్గారావు అనే ఒక అధికారిని కూడా ఈ పూర్తి విచారణ కోసం తీసుకున్నారు. ఇటీవల వాళ్ళ పేరెంట్స్ కూడా సిపిని నేరుగా కలిశారు, ఆయన పిలిచి మాట్లాడారు, వ్యవహారంలో మీకు తగిన న్యాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారని కూడా చెప్తున్నారు. బట్ ఇవన్నీ జరిగిన ఈ పర్టికులర్ గా ఈ స్టేషన్ కి సంబంధించిన వ్యవహారంలో ఈ కానిస్టేబుల్స్ మరీ శృతి మించి పోయారు. సిఐ కంటే కూడా ఈ కానిస్టేబుల్ వ్యవహరించేదే చాలా నీచంగా ఉంటుంది, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనేది పర్టికులర్ గా చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్న పరిస్థితి. వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు లేదు, వాళ్ళు ఎక్కడ చూసినా ఇటువంటి వ్యవహారాలే చేస్తున్నారు. అవసరం అనుకుంటే కొంతమంది వ్యక్తులను తీసుకురావడం, వాళ్ళ చేతనే కొంత క్రిమినల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళే ప్రోత్సహిస్తూ చేస్తున్నారు అనేది కూడా వరుసగా కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, తెరమెత్తి వస్తున్న పరిస్థితి. అయితే దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తారు? ఈ కేసుకు సంబంధించి డిపార్ట్మెంట్ ఏం చేయబోతుంది అనేది సర్వత్రా చర్చ. రేపు 29వ తారీఖు ఈ కేసుకు సంబంధించి వ్యవహారాలు కోర్టులోకి ప్రవేశపెట్టాలి. మరి ఈ లోపల అతని మీద ఇప్పటికే సిఐ నాగరాజుని ఏలూరు రేంజ్ విఆర్ కి పంపించినప్పటికీ కూడా సరే తల్లిదండ్రులు దాన్ని సాధించడం లేదు. అతన్ని పూర్తిగా కూడా శిక్షించాలి. అతనితో పాటు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలనేది ఆ తల్లి కోరుకుంటున్న పరిస్థితి. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. రాజ్యాంగాన్ని, అధికారాన్ని వినియోగించుకొని ఇలా సాయి కృష్ణ పైన అగత్యానికి, అంటే సాయి కృష్ణని మరి చంపేశారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. తల్లి మాత్రం సిఐ అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తున్నావు, నీ కొడుకుని చంపేశాము, ఇంకా బ్రతికి లేడు అంటూ కూడా సిఐ తన తల్లితో మాట్లాడడం. మరోపక్కన అడ్వకేట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడితే కనుక ఇటు లాయర్స్ కూడా ఎన్నోసార్లు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసులు మేము అసలు వాళ్ళని అరెస్ట్ చేయలేదు సాయి కృష్ణని అన్న మాటలు నాగరాజు మాట్లాడాడు అంటూ కూడా లాయర్లు కూడా వాదిస్తున్నారు. మొత్తానికైతే హెబియస్ కార్పస్ కేసు నమోదైంది, హైకోర్టుని ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ కింద సాయి కృష్ణని మీరు ఖచ్చితంగా హాజరుపరచాలి అంటూ పోలీసులకు చెప్తే పోలీసులు మేము స్పెషల్ టీమ్స్ని పెట్టాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, పట్టుకొని తీసుకొస్తాము అంటూ పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిష్పక్షపాతంగా దీనికి సంబంధించి విచారణ జరగాలి అంటూ కమిషనర్ ఒక స్పెషల్ టీంని కూడా ప్రస్తుతానికైతే ఆయన ఏర్పరిచారు. మరొక పక్కన సాయి కృష్ణ మృతదేహానికి సంబంధించిన ఫొటోస్, తన కాళ్ళకి చేతులకి గోళ్ళు లేని ఫొటోస్ అని చెప్పొచ్చు. ఆ మృతదేహానికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించిన నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు రిలీజ్ చేశారు. ఒకసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ సాయి కృష్ణ అలాగే ఈ సదరు సిఐ నాగరాజు గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. గాదే సాయి కృష్ణ ఒక మిడిల్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ వారు కానీ వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయి కృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే
కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయికృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనక కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో ఉంది, 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ తల్లికి చాలా స్పష్టంగా సిఐ నాగరాజు చెప్పాడు, మీ అబ్బాయి మీద ఆశ వదులుకో, వాడు నాకు ఎదురు తిరిగాడు, వాడిని చంపేస్తాను, దండ కూడా రెడీ చేసుకోమని చెప్పి మరీ చంపేసినటువంటి సంఘటన ఇది. నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. ఎంత దురదృష్టకరమైన సంఘటన. అయితే కొంతమంది కొన్ని వాదనలు బయటకు తీసుకొస్తున్నారు. సహజంగా ఇలాంటి సందర్భంలో బయటకు తీసుకొస్తారు. ఈ సాయికృష్ణ అనే వ్యక్తి క్రిమినల్ అని, అనేక అరాచకాలకు పాల్పడ్డాడని చెబుతున్నారు. మేబీ కావచ్చు, అరాచకాలకు పాల్పడి ఉండొచ్చు, క్రిమినల్ అవ్వుండొచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి చేస్తారా? పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షక భట నిలయంలోనే భక్షణ చేసేటటువంటి కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? ఈ ప్రభుత్వం అంత ధైర్యం ఎందుకు ఇచ్చింది? పోలీసులు విచ్చలవిడిగా చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తుంటే సమాజం ఎక్కడికి పోతుందని